ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనము. నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునినైనను విడిచిపెట్టకుము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము. దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహామునకు స్నేహితుడై ఉన్నారు. అబ్రహాము దేవునికి స్నేహితుడని పేరు తెచ్చుకున్నాడు. మనము బలహీనులము, భక్తిహీనులము, పాపులము, శత్రువులుగా ఉన్న మనలను ప్రేమించి మన కొరకు యేసు ప్రభువారు తన ప్రాణమును పెట్టి ఉన్నారు. యేసు ప్రభు చెంతకు వచ్చి మనము మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల ఆయన మన పాపములను క్షమించి రక్షణ భాగ్యమును మనకు అనుగ్రహించును. ఆయన మాటలను ఆలకించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనిన ఎడల మనము యేసు ప్రభు వారికి స్నేహితులమై ఉంటాము. ఆయన మన కొరకు ప్రాణము పెట్టిన ప్రాణ స్నేహితుడై ఉన్నాడు. ఆపదలో ఆదుకునే నిజమైన స్నేహితుడుగా యేసు ప్రభువారు ఉన్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట చేత మనము అబ్రహాము పిల్లలమగుచున్నాము. మన తండ్రి అయిన అబ్రహాము దేవునితో స్నేహము చేసెను. దేవుని స్నేహితుడని అబ్రహాము పేరు తెచ్చుకొనెను. అబ్రహాము సంతానముగా ఉన్న మనతో దేవుడు ఈ విధముగా మాట్లాడుచున్నాడు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకొని ఉన్నాను. నీకు తోడయ్యున్నాను, భయపడకుము. నేను నీకు దేవుడనయ్యున్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని దేవుడు మనకు అభయమిచ్చుచూ ఉన్నాడు. నేను నిన్ను విడువను అన్న విడువని స్నేహితుడు, నేను నిన్ను మరువను అన్న మరువని స్నేహితుడు. మనమును మన స్నేహితుడైన యేసయ్యను విడువక మరువక వెంబడించుదుముగాక. ఆయననే మహిమపరచుదుముగాక. ఆయన సన్నిధిలో ప్రార్థించుదుముగాక. ఆయన నామ మహిమార్థమై ఈ లోకములో జీవించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. మా ప్రాణ స్నేహితుడైన యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నిజమైన స్నేహితుడా, ఆపదలో ఆదుకునే స్నేహితుడా, మా తండ్రి అయిన అబ్రహాము స్నేహితుడా, మాకు స్నేహితుడుగా మీరున్నందుకు స్తోత్రము చెల్లించుచున్నాము. ప్రతి ఒక్కరూ నీ ఆజ్ఞలను ఆలకించి అనుసరించి నీకు శిష్యులుగా స్నేహితులుగా మారిపోవునట్లు సహాయము చేయమని ప్రార్థన చేయుచున్నాను. ధనవంతుడైన స్నేహితుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. శ్రీమంతుడా, నీకు స్తోత్రములు. చిరకాల స్నేహితుడా, నీకు స్తోత్రము చెల్లించుచున్నాము. నిత్యము నీతో స్నేహము చేయొచ్చు ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుకొని అనేకులకు ఆశీర్వాద కారకులుగా జీవించున్నట్లు నీ కృపను అనుగ్రహించుమని, ఈ వాక్యము ప్రతి ఒక్కరి జీవితములో నీరు కట్టి ఫలింప చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ను కామెంట్ సెషన్లో పెట్టాలని ప్రేమతో మనవి చేయుచున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబములను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రాణప్రియుడా, నా యేసు రాజా, ఏ రీతి నిన్ను స్తుతింతునయ్యా.
నిలిచితివే నీపైనే ఆనుకొని ఆనందం పొందితినే కష్టములో నా తోడై నా నీడై నిలిచితివే నీపైనే ఆనుకొని ఆనందం పొందితినే ఆదుకుంటివయ్యా అరణ్య యాత్రలో అద్భుతములు చేసి నన్నాదరించినావే ఆదుకుంటివయ్యా